అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఎగ్ గ్రేవీ కర్రీ అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా అయితే 2 ఉడికించుకున్న ఎగ్స్ని అయితే తీసేసుకున్నాం. మనం ఉడికించుకొని ఆ తొక్కనైతే తీసేసుకొని మనం 2 ఎగ్స్ని అయితే రెడీగా పెట్టుకున్నాం కర్రీకి. నెక్స్ట్ అయితే గ్రేవీకి కావాల్సిన ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు రెబ్బలు రెడీ చేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. పక్కా నేనైతే కొత్తిమీర, పుదీనా అయితే నాకు ప్రతి కర్రీలోకి కావాలండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటాలని వాటిలో ఒక హాఫ్ అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాం. చూసారు కదా, కట్ చేసి పెట్టుకున్న వాటిలో ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు తీసి పెట్టుకున్న హాఫ్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకొని వాటిలో తీసి పెట్టుకున్నాం కదా మనము ఆనియన్, టమోటో అవి ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొన్ని అయితే ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటో మిక్సీ జార్లో వేసుకొని మనము వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాము, మిక్సీ అయితే పట్టేసాను. చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఆనియన్, టమోటా 2 మిక్స్ చేసి మనము పేస్ట్ అయితే చేసేసుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం కదా. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసాము. స్టవ్ ఆన్ చేసేసాము. ఇప్పుడు ఒక కడాయి అనేది పెట్టేసుకున్నాం. కర్రీకి ఒక కడాయి అనేది పెట్టేస్తాము. కడాయి బాగా వాటర్ అనేవి ఉన్నాయి కదా కొంచెము, అవి ఆ వాటర్ అంతా పీల్చేసేదాకా హీట్ అయ్యే వరకు మనము కడాయిని చూసుకోవాలి. హీట్ అవుతుంది కడాయి. హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కర్రీకి తగ్గ ఆయిల్ అనేది మనము కడాయిలో వేసేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా బాగోదనమాట, మనం తినలేము. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనం తినలేము, వెగుట అనేది వేస్తుంది ఆయిల్ వల్ల, అందుకని మనం సరిగా తినలేమన్నమాట. అందుకని కర్రీ క్వాంటిటీకి తగ్గ ఆయిల్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే పోపు దినుసులు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవన్నీ ముందైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మనము వాష్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ వేసేసుకున్నాము. వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా రెబ్బలు వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనము గరిటతో బాగా కలుపుకొని బాగా గరిటతో కలపాలి. ఇలా గరిటతో అడుగంటకుండా గరిటతో బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే కర్రీకి తగ్గ ఉప్పు అనేది ఆనియన్స్ అవి మనం వేసిన వెంటనే ఉప్పు అనేది వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గడం జరుగుతుంది అనమాట. అందుకని ఆనియన్స్ అవి వేయంగానే వెంటనే ఉప్పు అనేది వేస్తారు, లేకపోతే లేట్గా అనేది ఉడకడం కానీ లేట్గా వేయించడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లాగా గరిటతో బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా బాగా గరిటతో ఇలా వేయించుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు నెక్స్ట్ అయితే పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అయితే ఇప్పుడైతే ఈ ఆనియన్స్లోకి వేసేసుకోవాలి.
పేస్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ గరిటెతో ఈ పేస్ట్ ఈ ఆనియన్స్లోకి కలిసేలాగా మనం ఈ పేస్ట్ అంతా కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గే వరకు మనం ఉంచాలి. చూడండి, ఇప్పుడు పసుపు అనేది ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకున్నాం. ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ టమోటా పేస్ట్ అనేది మనం వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు మగ్గేలా మనం చూసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడైతే మనము కారం అయితే మనం కర్రీకి తగ్గ, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మన కర్రీకి తగ్గట్టు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కారం అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ కారం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి అంతా మనము గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో ఇలాగా అడుగంటకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఇలాగా అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకు కర్రీ అయితే. ఇప్పుడు మనము వాటర్ అనేది మనకు ఎంత క్వాంటిటీ వాటర్ అనేది కావాలి అనుకుంటే దాన్ని బట్టి వాటర్ అనేది నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాక మనం మళ్ళీ థిక్ అయ్యేదాకా కొంచెము బాగా గ్రేవీ లాగా అయ్యే వరకు థిక్ అయ్యేదాకా మనం ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. మళ్ళీ గరిటెతో అంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఉడికించుకొని తొక్కు తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఒక ఫోర్క్ స్పూన్ అయితే తీసుకొని ఆ స్పూన్తో నేను ఆల్రెడీ ముందే వాటికి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని నేను హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇట్లా కట్ చేసుకోకుండా మనం ఇట్లాగా స్పూన్తో ఇలాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎగ్ అనేది తునక్కుండా ఉంటుందన్నమాట. అందుకని ఇట్లాగా మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. నేను పెట్టేసాను అనమాట, మీకు ఐడియా కోసం చూపించాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే మనము ఉడికించుకున్నాం కదా, అది చూసారు కదా హోల్స్, ఆ హోల్స్లో నుంచి ఈ గ్రేవీ అనేది దాంట్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఎగ్లోకి. అప్పుడు బాగా స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేస్తుంది, థిక్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది అనమాట కర్రీ. మనకు ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే మనం ఇప్పుడు కర్రీలో అయితే వేసేసాము. కర్రీలో వేసేసి బాగా గరిటెతో అంతా కలిసేలాగా మనము ఆ గ్రేవీలో కలిసేలాగా ఎగ్స్ని బాగా గరిటెతో అటు ఇటు తిప్పాలి అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనం హోల్స్ అనేది పెట్టాము కదా, ఈ గ్రేవీ అంతా ఆ ఎగ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనము ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం, కాసేపు మగ్గనిద్దాం. మళ్ళీ ఇప్పుడు ఓకే, మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం ఒకసారి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేసింది. గ్రేవీ థిక్గా అయిపోయింది కదా. ఇంకా బాగా థిక్గా కావాలనుకుంటే ఇంకోసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకోసేపు అయితే ఉంచుకుంటే గ్రేవీ మంచిగా అయిపోతుంది అనమాట. కర్రీ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనమైతే చూడండి, మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాం కదా
కొత్తిమీర అది మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాం ఫైనల్ కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ కొత్తిమీర అనేది మనకు కర్రీలో యాడ్ అయితే మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్ కాబట్టి ఇంకా మనకు కంప్లీట్ అయిపోవచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఫైనల్లో కొంచెం యాడ్ చేశాను కర్రీలో కొత్తిమీర. కాసేపు మళ్ళీ అంటే మళ్ళీ మనకు మరీ తిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా మళ్ళీ కాసేపు మగ్గబెట్టుకోవచ్చు. మళ్ళీ చూసారు కదా, ఇప్పుడైతే కర్రీ గ్రేవీ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే మనము కర్రీ కంప్లీట్ అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది కర్రీ. చూడండి, ఇందాకడే చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఇందాక మనకు వాటర్ అనేది ఎక్కువ ఉండింది కదా, ఇప్పుడు థిక్ అనేది అయిపోయింది, గ్రేవీ కలర్కి అయితే వచ్చేసింది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము. చూసారా, మంచి కలర్ఫుల్గా చాలా రుచిగా ఉండే, ఎన్నిసార్లు తిన్నా ఇంకా తినాలి అనిపించే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే సింపుల్గా టేస్ట్గా ఇలాగే చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందైతే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ అయితే చేయండి గైడ్స్. చూడండి ఎంత బాగుందో కర్రీ, మంచి టేస్ట్గా కలర్ఫుల్గా బాగుంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.